కార్ పార్టీ లీడర్ కమ్ మాజీ సీఎం కేసీఆర్ సార్కు మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సార్కు నందికి పందికి ఉన్నంత తేడా ఉన్నదట. ఇంతకు నంది ఎవలు పంది ఎవలు అసలు ఇప్పుడు అట్లా ఎవలన్నారు? తెలంగాణను తెలివితోని ఎలుగబెట్టింది ఏం లేదు కానీ నంది పంది అని మూగజీవాల ముచ్చట ముంగటేసింది ఎవలే ఏం కథనే బాలన్న అంటారా? ఈ నుండి పథకాలకు కూడా కొంతమంది పిల్లి శకునాలు పలుకుతున్నారు. గోడ మీద ఉండే బల్లి శకునం పలికేదంట, కుర్చీలో పడి సచ్చిందంట. ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళ పరిస్థితి గట్లుంది. శకునం పలికే బల్లి కుర్చీలో పడి సచ్చిందని. ఇన్నరా సీఎం రేవంతాల సార్ ఏమంటున్నాడో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. నాకు నీకు పోలికేంది? నందికి పందికున్నంత తేడా ఉంది. నాతో పోల్చుకునేదేంది? నువ్వు ఎగగొట్టిన రైతు బంధు పథకం 7,625 కోట్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొదటి 3 నెలల్లోనే ఆయన రైతులకు పంగనామం పెడితే 7,625 కోట్ల రూపాయలు రైతు బంధు పథకాన్ని మొదటి భాగాన్ని రైతుల ఖాతాలో వేసినాం. అయ్యా రేవంతాల సారు, మరి మీరు అన్నట్టు కారు పార్టీ 10 ఏళ్ల ఏలుబడిలా మాజీ సీఎం కేసీఆర్ సార్ కూడా ఇట్లనే తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పి కనీసం ఇత్తడి తెలంగాణ కాదు కదా ఇనుము తెలంగాణ కూడా చేయలేదు. మీరు అసెంబ్లీ ఎన్నికల ముంగట ఏమన్నారో యాదికున్నదా? అధికారంలోకి రాగానే 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చి ఆశ పెట్టి పబ్లిక్ను నమ్మించి ఏలుబడిలకు వచ్చినాక చేయి గుర్తుకు ఓట్లేసిన సబ్బండ తెలంగాణ జాతికి చేతులు ఇచ్చిర్రు. ఎవరు సుధపూసలు కాదు సారు. మేం చేసినాము రైతు రుణమాఫీ, మేం చేసినాము అన్నదాతలకు రైతు భరోసా పైసలని గొప్పలు చెప్పుకున్నాడు కాదు. సాయం చేసిన వాళ్ళు మేము చేసినామని 10 మాటలు చెప్పుకోరు. చెప్పవలసింది సాయం పొందిన వాళ్ళు, సాయం చేస్తుంటే చూసిన వాళ్ళు. అట్లా వాళ్ళు చెప్పాలే కానీ మీరు మేం చేసినామని డబ్బా కొట్టుకున్నాడు చూస్తుంటే డబ్బాకే ఇబ్బంది అనిపిస్తున్నదేమో అనుకుంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.